తిరుమలలో మరోసారి నిబంధనల ఉల్లంఘన జరిగినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల వైకుంఠం కంపార్ట్మెంట్లోకి ఓ వ్యక్తి సెల్ ఫోన్ తీసుకెళ్లాడు. ఆ ఫోన్తో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. కంపార్ట్మెంట్లో అనుమతి లేకపోయినా సెల్ ఫోన్ తీసుకెళ్లడంపై విజిలెన్స్ విచారణ చేపట్టినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల వైకుంఠం కంపార్ట్మెంట్లోకి సెల్ ఫోన్ని తీసుకువెళ్లడమే కాక అక్కడ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా ఈ నేపథ్యంలో మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అతడిపై చర్యలు తీసుకుంటారనేటువంటి పరిస్థితి అయితే ఉంది. విజిలెన్స్ అయితే ఇప్పటికే విచారణ చేపట్టినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రెడీగా తిరుమలలో మరోసారి నిబంధనల ఉల్లంఘన అయితే జరిగింది. ఒక వ్యక్తి తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లడమే కాకుండా అక్కడ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజిలెన్స్ అయితే విచారణ చేపట్టింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, తరచూ కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ సిబ్బంది అలసత్వమా లేకపోతే సరైనటువంటి తనిఖీలు చేపట్టడం లేదనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? తాజాగా తిరుమలలోని వైకుంఠం కంపార్ట్మెంట్లలో ఓ వ్యక్తి వీడియోలు తీసిన ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ గా మారింది. అయితే సాధారణంగా తిరుమల క్యూ లైన్ వరకే భక్తులకు సెల్ ఫోన్లకు అనుమతి ఉంటుంది. క్యూ లైన్ లోంచి కంపార్ట్మెంట్ కు వెళ్లే మార్గంలోనే అక్కడ సెల్ ఫోన్లు కూడా అక్కడే వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా లోపలికి అయితే ఎలాంటి సెల్ ఫోన్లు కూడా అనుమతించారు కంపార్ట్మెంట్ లో. అయితే ఈ భక్తుడు కంపార్ట్మెంట్ లో వరకు ఈ సెల్ ఫోన్ తో ఎలా వెళ్ళాడు, అక్కడ వీడియోలు ఎలా చిత్రీకరించాడు అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఈ ఘటన పైన విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది ఏ విధంగా అతను సెల్ ఫోన్ వెళ్ళింది, ఒకవేళ ఏమన్నా పాత వీడియోలా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. గతంలో భక్తులు తమిళనాడుకి చెందిన ఒక యూట్యూబర్ కంపార్ట్మెంట్లకు వెళ్లి దారిలో అతను ఏదైతే బయట నారాయణగిరి ఉద్యానవనం కొత్తగా వేసిన బయట ఉన్న కంపార్ట్మెంట్లు అయితే వీడియోలు తీసిన గతంలో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అయితే అక్కడ వరకు అయితే ఫోన్లు అనుమతిస్తారు కానీ మనం ప్రధానంగా మెయిన్ పాత కంపార్ట్మెంట్ లోపల ఎంట్రీ అవ్వగానే కూడా ఫోన్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ మధ్య కాలంలో రాలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనిపైన అయితే విజిలెన్స్ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.